మీ దీని కొరకే కదా ఈ తప్పు చేసింది టిఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ చేసిండు. నర్సేగౌడ్ గారు ఒక 9 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి ఇంకా బ్యాలెన్స్ ఉంది. 10,000 క్యూసెక్కుల చొప్పున రిమైనింగ్ 9 టీఎంసీలు కూడా అయిపోయిన తర్వాత కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తుంది ఆంధ్రప్రదేశ్ కి. సార్ నేనేమంటున్నా, ఇప్పుడు కేఆర్ఎంబి ఏం చేస్తుంది అనేది మనం చూస్తాం. మనం పోరాటం మనం చేస్తా ఉన్నాం. వీరు సైన్ పెట్టడం వల్ల వచ్చినటువంటి విపత్తును సరిచేయడానికి మేము పోరాటం మొదలుపెట్టినాం. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటిగా ఉండి చేస్తున్నప్పుడు మనకు సహకరిస్తారా లేదా అనేది ఇప్పుడు తెలుస్తుంది మనకు. ఇప్పుడు నేను అంటున్నా, మీరన్న ప్రశ్న నేను వేస్తున్నా, 9 టీఎంసీల తర్వాత మొత్తం గేట్లు బంద్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా కేఆర్ఎంబి? అవకాశం లేదు కదా. ప్రసాద్ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విషయంలో ప్రసాద్ గారు ఏం సంతకం పెట్టింది చెప్పండి. అబద్ధాలు చెప్పడానికి కూడా కొంచెం అతికినట్టు ఉండాలండి. ఏం మాట్లాడుతున్నారు? సిగ్గు శరం లేని పార్టీ, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారు. ప్రసాద్ గారు చర్చ ఎవరికి అర్థం కాదు. మళ్ళా ప్రజలకు అబద్ధాలు చెప్పడానికి వచ్చినారు. మొత్తం తెలంగాణ ఉనికిని అధికార పార్టీ వివరణ ఇస్తుంది. అధికార పార్టీ మాట్లాడుతుంది. ప్లీజ్ మీరు ఏమనుకుంటున్నారు? ప్లీజ్ ప్రసాద్ గారు, తెలంగాణ ప్రజలకు మళ్ళా బానిసలు చేయదలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు మళ్ళా బానిసలు చేయదలుచుకున్నారు. మీరు మేము సంతకాలు పెట్టింది చెప్పిన ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నావు కదా, ఏం చేసినావు? గోటీలు కొట్టావని సంతకం పెట్టినప్పుడు, ప్రసాద్ గారు సంతకం పెట్టినప్పుడు పార్టీ అధికార పార్టీని మాట్లాడదు. ప్రసాద్ గారు ప్లీజ్ అధికార పార్టీని మాట్లాడాలి. అబద్ధాలు మొత్తం తెలంగాణ ప్రజలకు మొత్తం డైవర్షన్. మీ పాలిటిక్స్ అన్ని డైవర్షనే. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చని చేత గాని చేయలేని ప్రభుత్వము ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. అబద్ధాలు చెప్తా ఉంది ప్రజలకి. తెలంగాణ ప్రజల్ని డైవర్షన్ చేస్తా ఉంది. మీరు చేస్తున్న ధ్వంసము ఈ రోజు తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది. ఈ రోజు మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నారా? మీరు కొత్తగా మాట్లాడుతున్నారు. ఉన్నప్పుడు ఏం చేసి ఆ రోజు మేము 10 ఏళ్ల కాలంలో మీరు ఏం చేసాం చెప్పండి. మీరు ఏం చేశారు? గోటీలు కొట్టినరా? మీరు 10 ఏళ్ళు గోటీలు కొట్టినరా చెప్పండి. కదా మరి ఆ రోజు గోటీలు కొట్టినరా? ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టినరా? అసలు కృష్ణా జలాలు ఎన్ని ఉన్నాయి, ఏంటి, దాని లెక్క ఏంటి, దాని పత్రం ఏంటి అని ఏ రోజైనా మీరు మాట్లాడినరా? ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టినరా? ఏ రోజైనా తెలంగాణ ప్రజలకు నిజం చెప్పడానికి ఒక ప్రయత్నం చేసినరా? అయ్యో, మీరు అబద్ధాలు మాట్లాడి మీరు కాలం ఎంతకాలం మీరు కొనసాగిస్తారు? ఎవరికి అమ్ముడు పోయినాం? మీలాగా నర్సేగౌడ్ గారు ఒక్క నిమిషం మీరు ఆగాలి. ప్రసాద్ గారు నేను ఒక నిమిషం అసంబద్ధ వ్యాఖ్యలు చేయొద్దని చెప్పండి. ప్రసాద్ గారు మీరు ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. మీరు పొలిటికల్ గా సీనియర్ నేత, ఒకళ్ళ అధికార పార్టీ నుంచి మాట్లాడుతున్నప్పుడు అట్లీస్ట్ వినే పరిస్థితి ప్రతిపక్షాలకు లేకపోతే ఎలా? మీరు ఒకటి లేదు, వారి టైంలో వారిని మాట్లాడిన ప్లీజ్. ప్రజలకి ఏమని ఇండికేషన్ వెళ్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అధికార పార్టీని మాట్లాడనివ్వట్లేదు, ఇదే యాంగిల్ వెళ్ళిపోతుంది తప్ప. దయచేసి ప్లీజ్ ప్రతిపక్షాలు అధికార పార్టీ ఇచ్చే వివరణ బట్టి నేను మిగతా కూడా డిబేట్ కంటిన్యూ చేయాలి. మిగతా గెస్ట్లను కూడా మనం మాట్లాడాలి. ప్లీజ్ రైట్, 1 minute లో కంక్లూడ్ చేయండి నర్సేగౌడ్ గారు ప్లీజ్. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 10,000 క్యూసిక్లా 9,000 క్యూసిక్లా ఎక్కువ పోతున్న మాట ఎవరు కాదని లేని నిజము. ఈ తప్పు కేసీఆర్ చేయడం వల్ల సరిదిద్దడానికి టైం పడుతుంది. ఒక సంవత్సర కాలంలో కూడా గుర్తించలేదా నర్సేగౌడ్ గారు? ప్రజల నుంచి నేను సోషల్ మీడియాలో వస్తున్నటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాను సార్. ఎక్కడ ఓన్ గా ఏది మాట్లాడేది లేదు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రశ్న అంటే సంవత్సర కాలం అవుతుంది, సంవత్సర కాలంలో కూడా డైలీ 10,000 క్యూసెక్కులు పరిమితికి మించి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఎందుకు ఆపలేకపోతుంది అనేటువంటి ఒక క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీకి నీళ్ల మీద అంత కంట్రోల్ లేదా అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ అవి. నేనేమంటున్నా, మీరు అడిగిన క్వశ్చన్ వాస్తవమే. నేనేమంటున్నా, ఈ తప్పు జరిగింది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో, దాన్ని సరి చేయడానికి సిస్టమ్ లా మీకు టైం పడుతుంది. ఇవాళ మేము రాసిన లెటర్ రాసిన కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, వాళ్ళు ఏర్పాటు చేయాలి, సరి చేయాలి. చేస్తున్నారా? వాళ్ళు ఎన్నికలు వీళ్ళే కదా. కాంగ్రెస్ పార్టీ అయితే ఫైనల్ గా ఒప్పుకుంది, ఎస్ తప్పు జరుగుతుంది అనేటువంటి మాట అయితే ఒప్పుకుంది. ఎస్ అది గతంలో జరిగిన తప్పు కేసీఆర్ చేసిన తప్పు. ఇన్నిసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్ళి ప్రధానమంత్రిని ఒక 3-4 సార్లు
వాటి మీద కలిసినప్పుడు దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులతోనో సదరు మినిస్టర్నో కలిసి దీనికి సంబంధించి ఒక రెఫరెండం ఇచ్చినా లేకపోతే ఒక విజ్ఞప్తి చేసినా కానీ దీనికి సంబంధించి కేఆర్ఎంపీకి వారు కూడా ఒక లెటర్ రాసేవాళ్ళు. అసలు స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి లెటర్ కానీ ప్రపోజల్ కూడా రాలేదనేటువంటి మాట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో లేదు ప్రతిసారి మాట్లాడుతున్నాము, కానీ బీజేపీ గవర్నమెంట్ మాకు సహకరించదు, సహకరిస్తే లేదు, కానీ తప్పు తెలిసి చేసినటువంటి వ్యక్తి వల్ల జరుగుతుంది. చూద్దాం ఎలా ఉండబోతుందండి. ఎస్ రైట్గా ఏఎస్ రావు గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. రావు గారు ఏంటి నీటి మీద రాజకీయాలు వద్దు అని ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నటువంటి సింపుల్గా చెప్పిన ఒకే ఒక్క మాట. సరే గత ప్రభుత్వంలో 1200 టీఎంసీల వరకు తీసుకువెళ్ళిపోయారు అది ఇది అనేటువంటి మాట. ఇది 2 రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు 2 రాష్ట్రాల మధ్య సమస్య, అది రాజకీయ పరిస్థితులు కూడా దారితీసేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకు క్లియర్ కట్గా తెలంగాణలో ఉన్నటువంటి లెక్కలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు లెక్కల పూర్వకంగా ఇన్ని